వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్గమూనదే. గరుడధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్గమూనదే. హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే. హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే. అరులనెల్ల గెలిచి అమరులగావను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲು ವಾರೆ. ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲು వారే. పేరుకున్న వేదముల బిరుదు పద్యములవే. పేరుకున్న వేదముల బిరుదు పద్యములవే. శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపగను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. పాటలు పాటలు నవే అచ్చరలే మలువారే. సాటువ నలమే మంగ సంగడీనదే. పాటలు పాటలు నవే అచ్చరలే మలువారే. సాటువ నలమే మంగ సంగడీనదే. ఈటులేని శ్రీ వెంకటేశుడేగి అల్లవాడే. ఈటులేని శ్రీ వెంకటేశుడేగి అల్లవాడే. కోటాన కోటి దాసుల కోరికలీడేర్చను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. భగవంతుడికి మనందరం భక్తులం.
అదో వారు లయబద్ధంగా వారు చేసేటువంటి నాట్యాన్ని చూడండి. ఇదొక విధమైనటువంటి భక్తి. ఏం చేతనంటే ముఖే నామం హృది రూపం ఉదరే ప్రసాదం పాదోదకంచ పుష్పంచ మస్తకే యస్య చోచ్యుతః అగ్నిష్టోమ సహస్రైస్తు వాజపేయ శతైరపి యత్ఫలం లభతే భక్త్యా విష్ణో నైవేద్య భక్షణ. ఆ విష్ణుని యొక్క నైవేద్యాన్ని మనం భక్షించేటే అశ్వమేధ యాగాలు సహస్రం చేసినంత పుణ్యం లభిస్తుందట. అటువంటి వారు మనందరం ఆయన యొక్క భక్తులం. ఎందుకంటే తదస్య ప్రేమ విపాదోస్య నరవైత్త దేవయవో వదంతి ఉరుక్రమస్య బంధురిత్థా విష్ణో దేవస్య పరమస్య విచ్చే. ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆయన యొక్క స్వరూపాన్ని ముఖంలో ముద్రించుకొని ఆయన యొక్క రూపాన్ని హృదయంలో ముద్రింపు చేసుకుని నిరంతరము కనుక మనం సంచరించితే గోవిందా నీ ఉన్నావయ్యా అంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామీత్యేతద్వ్రతం మమ. నువ్వు ఉన్నావయ్యా స్వామి అనే భక్తితో నమస్కరించితే ఒక్కసారి మీ అందరి యొక్క కష్టాల్ని నేను పోగొడతాను అని అభయహస్తం చూపిస్తూ ఉంటాడు ఆ వెంకటేశ్వరుడు. ఆది మధ్యాంతరహితుడు, అనాది నిరుధుడు, నిర్గుణుడు, సాకారుడు, సగురుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈనాడు రథోత్సవం జరుపుకుంటూ ఉన్నాడు. 4 మాడవీధుల్లో సంచరించుతూ భక్తి అనే సందోహాన్ని అనుగ్రహిస్తూ ముందరికి సాగుతూ ఉన్నాడు ఆ శ్రీనివాసమూర్తి. అటువంటి ఆ శ్రీనివాసం యొక్క రథోత్సవాన్ని మనం చూస్తున్నాం. అది ఎంతటి పుణ్యమో ఒకసారి చూడండి. మొలక నవ్వులు తొలుగాడు మోమువాని నారదాదులు నిరతము నమ్మి కొలుచు నందగోపగు తనయుని నలిన నేత్రు చింతనము చేతునామదిన్ సంతతంబు. అదో గోవిందా అని ఆ భక్తజనుడు ఆ పిల్లవాడు చూడండి గోవిందా అని తన్మయంతో నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆ తన్మయతే కావాలి ఇవాళ జనానికి. ఆ స్వామి యొక్క రూపం చూడండి, కనిపించకుండా దృశ్యాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూస్తూ ఉంటే అడుగో జీయర్ స్వాములందరూ కూడా ముందర ఊర్ధపుండధారులై నారాయణ ప్రబంధాన్ని సముద్రంగా గానం చేస్తూ స్వామివారికి ముందర నడుస్తూ ఉన్నారు. వైష్ణవ స్వాములందరూ కూడా ఆ గజరాజులు వైష్ణవ ముద్రాంకితమైనటువంటి అలంకారాలతో కూడినటువంటి గజరాజులు, అలంకారితమైన ఉచ్చస్రవాలు లాంటి అశ్వరాజాలు, మహేశ్వర వాహనాన్ని కూడా ధిక్కరించేటువంటి వృషభరాజాలు, వైష్ణవ స్వరూపరుధారులై భగవత్ కైంకర్య ముద్రాంకితులై పరివార జనం ద్వాదశోత్తపుండాలతో నారాయణ ప్రబంధాన్ని మధురంగా గానం చేస్తున్నటువంటి శ్రీ వైష్ణవులు స్వామివారి ముందు నడుస్తూ ఉన్నారు. అదిగో స్త్రీజనం అంతా కూడా చిత్ర విచిత్రములైనటువంటి వేషధారణులై ఆ స్వామివారి యొక్క నామాన్ని గానం చేస్తున్నారు. ఇదిగో భరతనాట్యం చూపిస్తున్నారు ఇక్కడ. అదొక విధమైన భక్తి. ఎంచేట శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణో పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. ఇది దాసభక్తి. భగవంతుడికి మనం మన మనస్సుని అర్పించేస్తాం. అంచేత మనం దేనికోసం ఎదుకాడక్కర్లేదు. ఏమిటా గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి. గంభీరమైనటువంటి కాసారంలో దిగుతా అంటే పద్మాలు కోసుకొద్దామని, విజయమైనటువంటి అరణ్యాల్లో సంచరించుతా అంట, విశాలమైనటువంటి పర్వతాల్లో సంచరించాడట మూఢైనటువంటి మానవుడు. అంచేత తన మనస్సు అనేటువంటి పుష్పాన్ని స్వామి యొక్క పాదాల మీద అర్పించేటువంటి గుణం ఉండదట మానవుడికి. ఎంచేతంటే నేను ఇన్ని పూలు తెచ్చాను, నేను ఇన్ని పండ్లు ఇచ్చాను, నేను ఇంత నైవేద్యం పెట్టాను అని చెప్పుకోవడమే తప్ప. అంచేత సమర్పయ ఏకం చేత సరసిజం రమానాథ. ఈ యొక్క మనస్సుని సమర్పించుకుంటే ఆ భగవంతుడు మనకు లేనివన్నీ ప్రసాదిస్తాడట. అంచేత భవతే సుఖన్నావస్తుతం జనహ్యవనో జానాతి కిమహో. ఎందుకునో ఈ జనానికి ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల యందు తన మనస్సును అనేటువంటి పుష్పాన్ని అందించుదామనేటువంటి ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో కదా భగవంతుడా. కోరినంతనే సిరిగూర్చి జనులగాచు పాలకడలి పుత్రి భార్య నీకు సృష్టినంతయు తన చేతి మీద నడుపు
నలుమొగంబుల వేట్టు నీ తొలుత బిడ్డ వినుతి చేసెడు బంట్లు వేదముల్ తలచంగ భృత్యవర్గము నీకు వేల్పులెల్ల కంజదలాక్ష నీ కరుణయేయగు ముక్తి విశ్వమంతయు నీదు వింతమాయ. నీవు రథాన్ని ఎక్కి ఊరేగుతూ స్వామి మందరకు ప్రయాణం చేస్తున్నావు, ఇప్పుడు మమ్మల్ని కరుణించవయ్యా అని మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె సాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె సాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను. ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు, ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు, పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను, పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు, మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు, పొంచి బంగారు తామెర పువ్వు వలెను. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు, పొంచి బంగారు తామెర పువ్వు వలెను. ఎంతగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు, ఎంతగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు, నించిన దాసుల పాలి నిధానము వలెను, నించిన దాసుల పాలి నిధానము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో,
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైన శ్రీనివాస స్వామికి అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహింపబడుతున్నది. మిగతా వాహనములకు లేని ప్రత్యేకత రథోత్సవానికి ఉన్నది. రథాన్ని ఎంతో మంది తాము సేవిస్తున్నట్లుగా భావన చేసి ఆశ్రయించవచ్చు. రథసేవను ఇంతమంది అదృష్టవంతమైనటువంటిదిగా భావన చేస్తూ ఉన్నారు. మహానుభావులైనటువంటి వారందరూ కూడా ఈ రథసేవ చేతనే ఎంతో స్వామికి ప్రీతిపాత్రులయ్యారని కూడా మనకు శ్రీనివాస వాంగ్మయం తెలియజేస్తున్నది. విశేషించి స్వామివారికి తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి లేకపోతే నిద్రే పట్టదుట. పూర్వ సువాసిని అయినటువంటి తరిగొండ వేంగమామ్మను సామాన్య భక్తురాలుగా తలచినటువంటి ఆలయ అర్చకులు ఒకానొక సమయములో ఆవిడ యొక్క హారతిని తిరస్కరించినప్పుడు తదనంతర దివసం స్వామివారు ఇదే విధముగా రథోత్సవంపై ఊరేగుతూ రథాన్ని వేంగమాంబ ఇంటి వద్ద నుంచి కదలకుండా చేశారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రథం ముందుకు సాగలేదు. అప్పుడు అర్చకులు ఏదో లోపము జరిగింది స్వామివారికి, అది ఏమిటి అని చర్వణ చేసుకుని వేంగమాంబ హారతిని మనం నిరసించామే అని చెప్పి ఆవేదన చెంది స్వామికి అదే మనసుకు కష్టమైనట్లున్నది అని చెప్పి పరస్పరం సందర్భములో చర్చించుకుని అమ్మవారిని పిలిచి అప్పుడు ఆవిడను హారతి ఇవ్వమని కోరగా మంచి రథోత్సవరాయుడైనటువంటి కృష్ణ పెరుమాళ్ళుగా ఆయన్ని భావన చేస్తూ గానముతో ఆశ్రయిస్తే అప్పుడు రథం చాలా సరళంగా చాలా సులభంగా ముందుకు సాగింది. అలాంటి మంగళస్వరూపుడు స్వామి ఆశ్రిత భక్తులకు ఎప్పుడూ మంగళములను చేకూర్చేటువంటి స్వామికి మనం మంగళాశాసనం చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతునికి ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య దర్శిస్తూ మంగళాశాసనం చేస్తామో అప్పుడే మన యజ్ఞములు, మన దానములు, మన యోగములు, మన తపస్సులు అన్నీ కూడా పరిపూర్ణములవుతాయి. బలం విష్ణో ప్రవర్ధతాం అని చెప్పి మనం ఇప్పుడు స్వామిని ఆశ్రయించాలి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యాము హృదయస్థో జనార్దన. స్వామిని దహరాకాశంపై ఉంచుకున్నట్లుగా భావనను మనకు కలిగించేటువంటిదే ఈ యొక్క రథోత్సవం. ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తుంది. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. అంటే రథస్థుడిగా మనం కృష్ణమూర్తిని దర్శిస్తూ ఉన్నాం. ఆ శ్రీకృష్ణమూర్తి రుక్మిణి సత్యభామలతో చక్కగా ఆసీనమై ఆ రథమందు నిలిచి ఆయన మనల్ని కరుణాకలిత దృక్కులతో వీక్షించి పరిరక్షిస్తూ ఉన్నాడు. అంతటి శ్రీనివాస ప్రభు జగత్ప్రభువుకు వైభవోపేతంగా అమరినటువంటి వాహనం ఈ యొక్క రథోత్సవం. రథగమనుడైనటువంటి శ్రీనివాసుని దర్శించి అన్నమయ్య పులకించి గానం చేస్తూ, స్వామి ఈ శరీరమే ఒక రథమైనప్పుడు ఆ రథములో నీవు ఉన్నావు, మరి ఇందరి జీవులలో నీవే చైతన్యమే ఉన్నావు, మరి నీ రథాన్ని నువ్వే లాక్కున్నట్లుగా మాకు భాసిల్లుతుంది అని చెప్పి చమత్కరించాడు. అన్నమయ్య వాంగ్మయంలో రథోత్సవ సంకీర్తనలు అనేకం ఉన్నాయి. స్వామివారు ఎప్పుడెప్పుడు కళ్యాణ సమయంలో రథాన్ని వినియోగించుకున్నారో అవన్నీ సమీక్షించారు. రాక్షసులపై యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన రథాన్నే ఆయన వినియోగించుకున్నారట. అంతేకాదు తన గురుపుత్రుడైనటువంటి సాందీపనిని గౌరవిస్తూ మృత్యువుపై యుద్ధానికి వెళ్ళి ఆ బలరామకృష్ణుడు వినియోగించుకున్నటువంటి వాహనం కూడా రథమే. నారాయణ
నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ